హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేనైతే క్రీమ్ వేసి చికెన్ లివర్, పొటాటో, ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ అండి కర్రీ చేస్తున్నాను. ముందుగా స్టవ్ మీద పాత్ర పెట్టి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అది కొద్దిగా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటాలు, కొద్దిగా కొత్తిమీర వేసి కలిపేస్తున్నాను. బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి టమాటాలు బాగా మగ్గేంత వరకు ఉడికిస్తున్నాను. టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలిపేస్తున్నాను. దీనికోసం నేనైతే ఫ్రెష్ క్రీము ఒక 3 స్పూన్ల వరకు వేసి బాగా కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇదైతే సిల్కీగా స్మూత్గా తయారైంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందులో బంగాళాదుంప ముక్కలు కూడా వేసి కలిపేస్తున్నాను. ఇలా కలిపిన తర్వాత చికెన్ లివర్స్ అయితే నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. అవి కూడా ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను. ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి కొద్దిసేపు అయితే వీటిని ఉడికించేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా చికెన్ మసాలా, గరం మసాలా కొద్దిగానే వేస్తున్నాను. ఎందుకంటే ముందుగా వేసాం కదా, చూసుకొని వేసుకోండి. కొద్దిగా వేసి బాగా కలిపేశాను. ఇప్పుడు కూర అయితే రెడీ అయిపోయింది. అన్నీ బాగా ఉడికిపోయాయండి. దించే ముందర ఒక 5 నిమిషాల ముందైతే ఎగ్స్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా కలిపేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసి చూడండి. హోటల్లో నుంచి తెప్పించినట్టు ఉంటుంది. డాబా స్టైల్ లాగా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదూ. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.